వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలగజేయును. మరొకసారి ప్రవచనాత్మకంగా మాట్లాడిన ఈ మాటల్లో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ హెల్ప్, సహాయము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన బలం అంతటికీ కారణము, మూలము దేవుడే అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మన బలము కానీ, అధిక బలము కానీ మన దగ్గర నుండి రావట్లేదు. దానికి రిసోర్స్ మనం కాదు. దేవుడే మనకు శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తున్నాడు. తాను అభిషేకించిన రాజుకు అధిక బలము ఇస్తున్నాడు. ఈ మాటలన్నింటినీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వలనే మనకు సహాయం దొరుకుతూ ఉంది. ఈరోజు చిన్నపిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడి శక్తిమంతులుగా వృద్ధి పొందినట్లుగా మనం కూడా దేవుని సహాయంతో బలాభివృద్ధిలోనికి రావాలి అనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ హానర్, గౌరవము. తాను అభిషేకించిన రాజునకు అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు మనల్ని అభిషేకించేవాడు. దేవుడు మనకి డిగ్నిటీని, హానర్ని రెండింటిని అనుగ్రహించేవాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ఉదాహరణకి ఒక సాధారణ వ్యక్తి మీద రాజకిరీటాన్ని పెట్టినప్పుడు అతడు ఏ విధంగా అయితే రాజరికాన్ని రాజుగా మారిపోతాడో, అలాగే దేవుని చేత అభిషేకం పొందిన ఏ మనుషుడైనా రాజుగా, యాజకుడిగా, ప్రవక్తగా తాను ఉన్నతమైన స్థితిలోనికి, గౌరవప్రదమైన స్థితిలోనికి వస్తున్నాడు అన్న సత్యాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ హోప్, నిరీక్షణ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేటికి మనకున్న బలం, మనకున్న శక్తి, నేడు మనం కలిగి ఉన్న అధిక బలం అది నేటి కోసం కాదు, రేపటి కోసం, భవిష్యత్తు కోసము అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. తాను అభిషేకించుకున్న రాజుకి, తాను ఏర్పాటు చేసుకున్న రాజుకి బలాన్ని, అధిక బలాన్ని ఇవ్వటానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే భవిష్యత్తులో దేవుని రాజ్యవ్యాప్తి కొరకు అతడు విస్తృతంగా పనిచేయటానికి, అలాంటి నిరీక్షణ కలిగి దేవుడు నిరీక్షించిన వారికి అధికమైన బలాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు అన్న సత్యాన్ని కూడా మనం ఈ వాక్యభాగం నుండి ఆలోచన చేయాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ హ్యాండ్స్, చేతులు. దేవుని బలమైన చేతులు మనల్ని అధిక బలంలోనికి నడిపిస్తున్నాయి. దేవుని వాక్యంలో రాయబడినట్లుగా తాను నియమించిన రాజునకు, తాను అభిషేకించిన రాజునకు, ఈ రెండింటిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని నియామకం దేవుని చేతుల మీదుగా జరిగింది. ఆ రాజు అభిషేకం దేవుడే తన చేతులు ఆ తల మీద ఉంచి రాజాభిషేకం చేసినట్లుగా మనం దేవుని వాక్యంలో నుండి నేర్చుకోవచ్చు. దేవుని చేతులు మనల్ని నిర్మించటం మాత్రమే కాదు, ఆదాముని నిర్మించినట్లుగా మట్టిలో నుండి, నేలలో నుండి మనం నిర్మించబడటమే కాదు, మనకి గౌరవం ఇవ్వటానికి కూడా ఆయనే మనకి అభిషేకాన్ని అనుగ్రహించేవాడు. మనల్ని నియమించేది కూడా ఆయన చేతులే. ఆయన చేతులే మనల్ని రూపొందించినాయి. ఈ మాటలన్నింటినీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన చేతులలో మనకు భద్రత ఉంది. ఆయన చేతుల్లోనే మనము ఒక మంచి రూపకల్పన చెందిన వారము అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయొచ్చు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులు తండ్రి, మరొకసారి మీరు నియమించిన రాజునకును, మీరు అభిషేకించిన రాజుకును బలాన్ని, అధిక బలాన్ని మీరు అనుగ్రహించి అత్యధికమైన విజయాలను మీరు అందించే దేవుడు అని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ఆ రాజరికపు అభిషేకాన్ని బట్టి, వారసత్వాన్ని బట్టి, విజయాలను బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.